ಸೊ ಇವತ್ತು ನಮಗೆ ಒಂದು ಇಂಪಾರ್ಟೆಂಟ್ patient details and history where the patient itself will tell us like say how she was being put on some follicular growth injections outside and hormonal injections were being tried on her where there was not much of follicular growth and again she was being promoted for higher treatments, but when she came back to us there was a very simpler way of treatment step by step, and within no time she conceived with us within say 3 months. On the second month itself there was a positive result. So we will hear the same on the patient's side itself. ಹೇಳಮ್ಮ ಮನುಷ್ಯ ಹೆಂಗಿತ್ತು ಇಲ್ಲಿ ಬಂದ ಮೇಲೆ ನಿಮಗೆ ಹೇಗಿತ್ತು ಇಲ್ಲಿ ಪ್ರೆಗ್ನೆನ್ಸಿ ಜರ್ನಿ ಎಲ್ಲಾನು లౌడ్గా చెప్పు. బాగుంది. సో ఎట్లా నీకు ఏం డిఫరెన్స్ అనిపించింది దీనికి ముందు అక్కడ మీరు వేరే హాస్పిటల్లో వెళ్ళినప్పుడు మీకు ఎగ్ గ్రో కావట్లేదు సరిగ్గా లేదని ఇంజెక్షన్ ఇచ్చారు మేడం, కానీ అది ఒక 2-3 మంత్స్ 2-3 మంత్స్ ఇంజెక్షన్స్ పెట్టారు. రోజు ఇంజెక్షన్స్ ఇది పెట్టేసి ఎగ్ గ్రో కావాలని చూసారు, కానీ గ్రో ఏం కాలేదు. మళ్ళీ పీరియడ్స్ వస్తా ఉంది. మళ్ళీ సరే మాకు అక్కడికి వెళ్ళడానికి ఐడియా సరిగ్గా నచ్చకపోయేటప్పుడు మళ్ళీ మీ దగ్గరికి వచ్చాము. మళ్ళీ మీ దగ్గరికి వచ్చిన ఒక 3 మంత్స్ నార్మల్గా పీరియడ్స్ అయ్యాక టాబ్లెట్ ఇచ్చారు. మళ్ళీ ప్రెగ్నెన్సీకి ట్రై చేసాము. ఫస్ట్ మంత్ సక్సెస్ కాలేదు, సెకండ్ మంత్ సక్సెస్ అయింది. ఓన్లీ టాబ్లెట్స్. సో ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ సివియర్ పీసీఓడి ఏమైతే ఉందో దాన్ని కూడా పక్కలో పెట్టుకుని ఈవెన్ ఇఫ్ దేర్ ఎగ్ ఇస్ నాట్ గ్రోయింగ్, వెన్ వి జస్ట్ normalize the patient's periodic flow and when we just have a close follow-up with the patient including the couple, ante usually I don't see only the female patient, usually I just see both husband and wife when they come for a fertility issue. అంతే కదమ్మా, ఇద్దరిని చూసాము. కానీ మీ ఓల్డ్ హాస్పిటల్లో ఓన్లీ దే ఫోకస్డ్ ఓన్లీ ఆన్ యూ అండ్ దే డిడ్ంట్ టెల్ లైక్ సే హౌ ద థింగ్స్ విల్ బి గోయింగ్ ఆన్. ఏమీ అప్రోచ్ ఏమీ లేదు, లైక్ సే హస్బెండ్ ని ఏమీ హిస్టరీ అడగలేదు, ఏమీ ఇది ఏమీ లేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఐ జస్ట్ సా బోత్ ఆఫ్ యూ అండ్ మీకేమైందంటే అక్కడ మీకు యూ లాస్ట్ హోప్స్, లైక్ సే ఇంజెక్షన్స్ పెడితే కూడా నాకు కావట్లేదు, దర్ ఇస్ సంథింగ్ వే రౌండ్ అని అనుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన వెంటనే when I saw everything but the thing is like you just conceived within no time, but the thing is like you attached to me each and every step. చెప్పిందంతా చేశారు. ఆ ప్రోటోకాల్ గురించి లైక్ సే వాట్ ఎవర్ ఐ గేవ్ దట్ వన్ యూ ఫాలోడ్ అండ్ అకార్డింగ్ టు దట్ వన్ టాబ్లెట్స్ తీసుకునే ఎగ్ గ్రో అయ్యింది. సో దట్ వాజ్ అ డ్రాస్టిక్ డిఫరెన్స్ కదా. ఇంజెక్షన్స్ పెట్టి కూడా ఎగ్ గ్రో కాలేదు, కానీ ఇక్కడికి వస్తే టాబ్లెట్స్ పెడితే కూడా గ్రో అయింది. సో వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఇస్ లైక్ బేసిక్ థింగ్స్, బేసిక్ హార్మోనల్ మెల్యూస్. వెన్ ఏ డాక్టర్ టెల్స్ యూ టు టెస్ట్, యూ గెట్ ఇట్ టెస్టెడ్. అంత నార్మల్కి వచ్చినాకనే ట్రీట్మెంట్ చేస్తేనే అది ఫలితం ఇస్తుంది. లేదు అంటే ఏమైనా ఒకటి అబ్నార్మల్ అప్ అండ్ డౌన్ ఏమైనా ఉంటాయంటే then whatever hormones we give and however we check it, even if it is a PCOD, whatever it is, there is no say fixed solution telling that ఇది చేసేస్తే ప్రెగ్నెన్సీ అయిపోతుంది, ఇది చేసేస్తే ప్రెగ్నెన్సీ నిలిచిపోతుంది, ఐయుఐలో ఐవీఎఫ్లో చేయాలని ఏమీ లేదు. when we just gradually go with a step-wise protocol and see to it, then with simpler treatments also pregnancy can occur. It's not like everything can occur with a simple treatment. Complex treatment might be necessary, but most of the time within say around 75 to 80% of the people can conceive with a very simple treatment. So don't get dislodged by thinking that there is some fertility problem, eggs are not growing with PCOD, it's a big problem. No, not like that. Go and approach a good fertility doctor where you will surely have a solution for that.